హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ లక్ష్మీ కళ. ఈరోజు అయితే నేను 1 ఇయర్ ప్లస్ బేబీస్కి ఒక హెల్దీ రెసిపీ అయితే చెప్పబోతున్నాను అనమాట. పిల్లలు అన్ని వెజిటేబుల్స్ డైరెక్ట్గా తినలేరు కదండి, కొంతమంది ఉడికించినా కూడా తినలే కదా. అలాంటి పిల్లల కోసము ఈ రెసిపీ అయితే అనమాట. బాగా డైజెషన్ కూడా అవుతుంది. డైజెషన్ లేని పిల్లలకు కూడా మనం కుక్కర్ తీసేసుకొని నేను చూపించిన క్వాంటిటీలో రైస్ కందిపప్పు తీసుకోవాలన్నమాట. నేనైతే 1 ఇయర్ ప్లస్ బేబీకి నేను రైస్ చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా క్వాంటిటీ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం 2 or 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా, ఆనియన్స్, బీట్రూట్ అవన్నీ వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే 1 ఇయర్ ప్లస్ బేబీ కాబట్టి నేనైతే జీలకర్ర వేసాను అనమాట. మీకు కావాలంటే కొంచెం వాము కూడా వేసుకోవచ్చు. కొంచెం కారం కూడా వేసాను. మా బేబీ లైట్గా స్పైసీనెస్ అనేది తింటూ ఉంటారనమాట, అందుకనేసి వాటర్ వేసేసి ఒక 1 విజిల్ అయితే రానిచేయాలన్నమాట. ఇలా బాగా 80% బాగా కుక్ అయిన తర్వాత విజిల్ అనేది మనం ఓపెన్ చేసేసి తగినంత సాల్ట్ వేసుకోవాలా. మీ బేబీకి రుచికి తగ్గట్టు. 1 ఇయర్ ప్లస్ బేబీకి మాత్రమే సాల్ట్ యూస్ చేయాలా, బిలో వాళ్ళకు యూస్ చేయకూడదు అనమాట. అలా మెత్తగా స్మాష్ చేసిన దాన్ని బేబీస్కి లైట్గా నెయ్యి వేసేసి పెట్టేయచ్చు అనమాట. మా బేబీకి అయితే ఈ బీట్రూట్ రైస్ అయితే చాలా ఇష్టం అనమాట. అసలు వాడు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మీ పిల్లలకు కూడా ఈ రెసిపీని ఇంట్రడ్యూస్ చేయండి, ఖచ్చితంగా తింటారనమాట. బాగా నెయ్యి వేసి కమ్మగా ఉంటుంది కాబట్టి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.